అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో సింహం మరియు చిరుతపులి ఇద్దరు మంచి స్నేహితులు. ఆ రెండిటికి వయసైపోవడంతో జంతువులను పెద్దగా వేటాడేవి కావు. మిత్రమా, మనము ఎవరికి వారే జంతువులను వేటాడుతూ ఉండడం వల్ల జంతువులు మన నుంచి తప్పించుకొని పారిపోతున్నాయి అని చిరుతపులి అన్నది. అప్పుడు సింహం ఇలా చెప్పింది: అవును మిత్రమా, నువ్వు చెప్పింది నిజమే. మనము ఆకలితో నకనకలాడుతున్నాము. ఈ బాధ నుంచి బయటపడాలి అంటే మనమిద్దరం కలిసి చెరో వైపు నుండి జంతువులను వేటాడాలి అని సింహం చిరుతపులికి చెప్పింది. అప్పుడు చిరుత ఇలా అంది: అవును మిత్రమా, మనకి ఆహారం దొరకడం చాలా కష్టమైపోయింది. మనము వేటాడలేకపోతున్నాము. వయసైపోయింది, నడవలేకపోతున్నాము అంటూ చెప్పింది. ఇలా ఎంతో సైక్యంగా ఆ రెండు జంతువులు మాట్లాడుకొని అడవిలోకి వేటకు వెళ్ళాయి. అడవి మొత్తం తిరిగినా ఎక్కడ ఒక జంతువు కూడా ఆ రెండిటికి కనిపించలేదు. ఆ రెండు జంతువులకి వయసైపోవడంతో ఎక్కువ దూరం నడవలేకపోయాయి. ఒకచోట చాలా నీరసంగా నిలబడిపోయాయి. అప్పుడు చిరుత ఇలా చెప్తుంది: మిత్రమా, నేను నడవలేకపోతున్నాను. నాకు చాలా అలసటగా ఉంది అంటూ సింహం దగ్గర చెప్పింది. అప్పుడే ఒక జింక ఆహారం కోసం వెతుక్కుంటూ అడవిలోకి వచ్చింది. గడ్డి తింటూ ఉన్న ఆ జింకను దూరంగా ఉన్న పులి మరియు సింహం రెండూ గమనిస్తాయి. చిరుత ఇలా మాట్లాడుతుంది: మిత్రమాట చూడు, జింక వచ్చింది. మనం అనుకున్న విధంగా ఇద్దరం కలిసి చెరో వైపు నుండి వేటాడుదాము అని సింహానికి చెప్పింది. సరే అంది సింహం. చిరుత ఒకవైపు, సింహం ఒకవైపు నుండి మేత మేస్తున్న జింకను వేటాడాయి. అవి రెండూ కలిసి ఒకేసారి జింక మీదకి దూకడం వల్ల ఆ జింక చచ్చిపోతుంది. చాలా రోజుల తర్వాత ఆహారం దొరికినందుకు ఆ రెండిటికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మన ఆకలి తిప్పలు ఈ రోజుతో మాయమంది చిరుత. అయితే సింహం ఇలా చెప్తుంది: మనిద్దరం కలిసి జంతువులను వేటాడదామన్న ఆలోచన నాది. ముందుగా నాకు వచ్చింది ఆలోచన. ముందు నేనే తింటాను జింకను అంది సింహం. చిరుత కాదు, నాది కూడా, నేను తింటాను ముందు అని ఇద్దరు వాటిలో అవే చాలాసేపు గొడవపడ్డాయి. ఇలా గొడవ పడుతూ ఆ రెండిటికి ఆయాసం వచ్చి కాసేపు నిదానంగా నిలబడతాయి. ఈ రెండిటి గొడవని దూరం నుంచి నక్క గమనిస్తూ ఉంది. దానికి చాలా సంతోషం వేసింది. ఆ రెండు గొడవ పడుతుంటే ఇలా అనుకుంది: ఈ రెండిటి గొడవ మధ్యలో నాకు ఒక జింక పిల్ల ఆహారంగా దొరుకుతుంది. నేను ఎలాగైనా ఆ జింక పిల్లను అక్కడి నుంచి తెచ్చుకుంటాను అని చెప్పి ఆ నక్క అక్కడి నుంచి నిదానంగా జింక పిల్ల ఉన్న వైపు నడుస్తుంది. సింహం మరియు చిరుత రెండు గొడవపడి చాలా నీరసంగా కూర్చున్నాయి. అదే అదునుగా తీసుకుని నక్క చాలా నిశ్శబ్దంగా ఆ జింక పిల్లను తన నోటితో పట్టుకొని అక్కడి నుంచి పరుగులు పెట్టింది. ఇది గమనించిన సింహం మరియు చిరుత వెంటనే నక్క వెనకాల పరిగెత్తాయి. కానీ ఎక్కువ దూరం పరిగెత్తలేకపోయాయి. మనము వాటాల కోసం గొడవ పడుతూ ఉంటే మధ్యలో నక్క వచ్చి మన ఆహారాన్ని మొత్తం తీసుకొని పోయింది అంటూ ఆ రెండు చాలా బాధపడతాయి. వాటాల కోసం మనిద్దరం గొడవ పడుకోకుండా ఉండి ఎంచక్కా మనం
వేటాడిన ఆహారాన్ని తిని ఉంటే ఎంతో బాగుండేది అంటూ ఆ రెండు మాట్లాడుకున్నాయి. అందుకే ఏదైనా పని చేసే ముందు బాగా ఆలోచించాలి. చిరుత మరియు సింహం రెండు గొడవ పడకపోయింటే ఆ జింకను అవే తిని ఉండేవి. మనం చేసే పనిలో మనకంటే ఎక్కువగా మూడో వ్యక్తి లాభం పొందుతాడు అని ఈ కథలో నక్క నిరూపించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.